భర్త ఆయుష్, కుటుంబ సౌభాగ్యం, అష్టైశ్వర్యాల కోసం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆర్థిక స్తోమతకు అనుగుణంగా బంగారు, వెండితో రూపొందించిన లక్ష్మీదేవి రూపులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మార్కెట్లు, పూజా సామాగ్రి కొనుగోలుదారులతో నిన్న సాయంత్రం నుంచే కిటకిటలాడాయి. రాజమహేంద్రవరంలోని కంబాల చెరువు, ఏవీ అప్పారావు రోడ్ సెంటర్, కోటగుమ్మం, దేవీచౌక్ తదితర ప్రాంతాల్లో వాహనాలు, కొనుగోలుదారుల రద్దీతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లక్ష్మీదేవి, ఇతర అమ్మవారి ఆలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. రాజమహేంద్రవరంలోని దేవీచౌక్ విద్యుత్ దీపాలతో దగదగలాడుతోంది. పురాణాల ప్రకారం పూర్వం మగధ దేశంలో చారుమతి అనే పతివ్రతకు కలలో లక్ష్మీదేవి కనిపించి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తే సకల సంపదలు కలుగుతాయని చెప్పిందట. ఆమె భక్తితో వ్రతం ఆచరించి అష్టలక్ష్ముల శ్రీ భూ సరస్వతి ప్రీతి, కీర్తి, శాంతి, తుష్టి, పుష్టి, లక్ష్ముల అనుగ్రహం పొందిందని ప్రతీతి. ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ పండుగను జరుపుకుంటారు. రాజమహేంద్రవరంలో 45 డివిజన్లో కోటిలింగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ కొయ్యల రమణ ఆధ్వర్యంలో ఆనంద్ పొట్ట సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 250 మంది టీడీపీలో చేరారు. నిన్న రాత్రి స్థానికంగా జరిగిన కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పార్టీ కండువాలు వేసి వారిని తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. 45 డివిజన్లో జరిగిన కార్యక్రమంలో గాదిరెడ్డి నగర్, వడ్డీలపేట, వడ్డీల సామాజిక వర్గానికి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున, అలాగే కోటిలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కొయ్యల రమణతో కలిసి సమకూర్చిన 5 లక్షల రూపాయల నగదును రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరుల చేతుల మీదుగా సదరు సామాజిక వర్గం పెద్దలకు అందజేశారు. ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ నిడదవోలు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల పనితీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత 2-3 రోజులుగా స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో, పత్రికల్లో నిడదవోలు ప్రభుత్వాసుపత్రి సేవలపై వస్తున్న వార్తలపై మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన నేరుగా నిడదవోలు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఎమర్జెన్సీ వార్డుల్లో కలియదిరిగి వైద్య సేవలపై రోగులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వేళల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రాత్రి సమయంలో ఆసుపత్రిలో తప్పనిసరిగా 2 డాక్టర్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని, వైద్యపరమైన ఫిర్యాదులు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రకు సాగు, తాగునీరు అందించే పోలవరం ఎడమ కాలువ పనుల్లో తట్టమట్టి పని కూడా చేయలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. సీతానగరం మండలంలోని పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే పోలవరం ఎడమ కాలువ పనులకు 1800 కోట్లు ఖర్చు చేసిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేసుకుంటూ ఉత్తరాంధ్రకు నీళ్లు ఇచ్చేలా 29 కోట్లతో పుష్కర ఎత్తిపోతలకు పైప్లైన్ పనులు పూర్తి చేస్తున్నామన్నారు. త్వరలోనే సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల చేస్తారని భరోసా ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలోని అంగన్వాడీ ప్రీ స్కూల్ శ్రీ రంగరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నిన్న సాయంత్రం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత అంగన్వాడీ ప్రీ స్కూల్ ను సందర్శించిన కలెక్టర్ పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం, వారి ఆరోగ్య పరిస్థితులు, ప్రీ స్కూల్లో నిర్వహిస్తున్న విద్యా కార్యక్రమాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా శామ్ కేటగిరీలో ఉన్న పిల్లల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి వారికి నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్నారులతో సరదాగా ముచ్చటిస్తూ వారి అభ్యసన సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలోని హాజరు, అభ్యాస పుస్తకాలు, ఇతర రికార్డులను పరిశీలించారు. అనంతరం శ్రీ రంగరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి విద్యా అభ్యసన సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించారు. కలెక్టర్ అడిగిన ప్రశ్నకు ఓ విద్యార్థిని చక్కగా సమాధానం రాయడంతో ఆమెను అభినందించి ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మరింత బాగా చదువుకోవాలని ప్రోత్సహించారు. పాఠశాల మైదానాన్ని పరిశీలించిన కలెక్టర్ వాలీబాల్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారితో కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నారు. విద్యార్థుల్లో విద్యతో పాటు క్రీడలు, సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పాఠశాల సిబ్బంది సూచించారు. దౌడేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ విఎస్ శేఖర్ బాబు అధ్యక్షతన విద్యార్థులకు సంకల్ప స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరంలో 100% ఇంటర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలనే సంకల్పంతో ఇంటర్ బోర్డు రూపొందించిన సంకల్ప స్టడీ మెటీరియల్ ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ విఎస్ శేఖర్ బాబు మాట్లాడుతూ విద్యలో వెనుకబడిన విద్యార్థులకు సంకల్ప స్టడీ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందని, విద్యార్థులు అంతా కష్టపడి చదివి 100% ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులను కోరారు.
పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం ఎస్బీఐ శాఖలో చోటు చేసుకున్న సుమారు 1,70,00,000 నకిలీ వ్యవసాయ రుణాల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు తణుకు మండలం పైడిపరకు చెందిన తూము కేశవ శ్రీనివాస్ అరెస్ట్ చేసినట్లు రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్లు సిఐడి అధికారులు ప్రకటించారు. న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. గత కొంతకాలంగా చేపల చెరువులు సాగు చేస్తున్నట్లు, తక్కువ విలువలు గల భూములను బ్యాంక్ ప్యానెల్ వాల్యువర్స్ చేత ఎక్కువ విలువ చూపుతూ బ్యాంకు అధికారులతో కుమ్మక్కయ్యి బ్యాంకులను మోసం చేస్తూ తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు సిఐడి అధికారులు తెలిపారు.